ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని వాక్యాన్ని మీకు అందజేయటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ బైబిల్ గ్రంథాలలో లూకా సువార్త 23వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుకొని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనబోతూ ఉన్నాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైనటువంటి వారలారా, గుడ్ ఫ్రైడే సందర్భంగా కొన్ని సంవత్సరాల నుండి మనలో అనేక మంది యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటలను గురించి ధ్యానించటము, ఆ 7 మాటలను గురించి వివరణ ఇచ్చినప్పుడు వినటము మనకు అలవాటైపోయింది. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఆయనకు ఇరువైపులా 2 దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. ఆ 2 దొంగలు మొట్టమొదటిగా యేసు ప్రభు నిందించారు. అయితే ఒక వ్యక్తి మాత్రము తను తాను తెలుసుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభువును నమ్ముకున్నాడు. ఆ విషయాన్ని గురించి మనము కొంచెం వివరంగా ఈ సమయంలో తెలుసుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. శ్రద్ధగా వినండి. యేసు ప్రభువుకు ఏమైతే జరిగిందో, ఆయన పుట్టుక కానీ, ఆయన జీవిత విధానము కానీ, ఆయన సేవ కానీ, శిలువ మరణము కానీ, పునరుత్థానము కానీ, ఇవన్నీ కూడా ఆకస్మికంగా జరిగినవి కావు. ఇవన్నీ కూడా లేఖనాలలో ఎలాగూ ముందుగా ప్రవచించబడ్డాయో, దేవుని చిత్త ప్రకారముగా ప్రతిదీ జరిగినట్లు మనకు దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకు యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనం చదివిన, అపోస్తుల కార్యముల గ్రంథము 4:28 చదివిన మనము అర్థం చేసుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటము, సిలువలో మరణించటము, పాతి పెట్టబడటము, తిరిగి లేవటము, ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు 2 దొంగల మధ్యలో ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు అని అంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమించి అంత అవమానాన్ని ఆయన భరించినట్లుగా మనము అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఈ సిలువ మరణము అనేటువంటిది ఆయన మన కొరకు, మన అతిక్రమములను బట్టి మన స్థానములో ఆయన సిలువ వేయబడ్డాడు, మనకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ 2 దొంగలతో ప్రభువు మాట్లాడినటువంటి విధానము కానీ, వారిలో ఒక వ్యక్తి పశ్చాత్తాపడినటువంటి విషయం కానీ మనకు తెలియపరిచేది ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడేలో లేక పునరుత్థానంలో ఉన్నటువంటి సారాంశాన్ని, సత్యాన్ని మనం గ్రహించాలి అని అంటే మనము పశ్చాత్తాపడి యేసు ప్రభు నమ్ముకొని రక్షించబడి ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఈ భాగంలో మనము దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనము చూస్తూ ఉన్నాం, ది సావర్నిటీ ఆఫ్ గాడ్. అదే సమయంలో బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 9వ అధ్యాయము 14, 15 వచనాల్లో దేవుడు సార్వభౌముడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి మానవుడు కూడా బాధ్యత కలిగి ఉన్నాడు, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు సార్వభౌముడు, అదే సమయంలో మానవునికి దేవుడు బాధ్యతను ఇచ్చాడు. ఈ రెంటిని గురించి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అయితే ఈ దొంగ ఆ సిలువలో పశ్చాత్తాపడి ప్రభువును నమ్ముకోవటం అనేటువంటిది కేవలము కృపచేతనే. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్
ఆల్ పవర్ఫుల్ అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసి ఉంటుంది. కనుక మనము ఈ భాగంలో చూచేది ఏమిటి అని అంటే, ఈ దొంగ యేసు ప్రభువును నమ్ముకోవటానికి బహుశా ఆ యెరూషలేము వీధుల్లో నుండి మరి యేసు ప్రభువును వారు సిలువ మోయించుతూ ఆయన్ను కొట్టుతూ దూషిస్తూ అనేక మరి హింసలకు గురి చేసి తీసుకొని రావటము తను చూచాడు. ఆయనతో పాటు ఇతడు కూడా మరి సిలువ వేయబడ్డాడు. అయితే ద మిరకల్ ఆఫ్ గ్రేస్, కృప అనేటువంటి కార్యము ఈ దొంగ యొక్క జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేసినట్లుగా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. కనుక సిలువలో ఏదైనా జరగక ముందు అన్నిటికంటే ముఖ్యముగా మొదటి మాట మాట్లాడిన తర్వాత, తండ్రి వీరేమి చేయుచు ఉన్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికిన తరువాత ఆ క్షమాపణ ఈ పశ్చాత్తాపడినటువంటి దొంగకు ప్రభు ఎలాగూ ప్రసాదించాడో అనేటువంటిది వెనువెంటనే మనము చూస్తూ ఉన్నాం. కనుక రక్షణ అనేటువంటిది అది మనకు సంబంధించింది కాదు, అది దేవునికి సంబంధించింది. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ గాడ్. యెహోవా యొద్ద నుండే రక్షణ రావాలి, యేసు యొద్ద నుండే మనకు రక్షణ రావాలి, యేసే మనల్ని రక్షించాలి. దేవుని వాక్యములో అపోస్తుల కార్యముల గ్రంథము 4:12 మనం ఏం చదువుతున్నామంటే, ఆకాశము క్రింద కానీ భూమి మీద కానీ ఇవ్వబడినటువంటి ఏ నామమును కూడా రక్షణ లేదు, కానీ యేసు నామముననే రక్షణ ఉన్నది, యేసు ద్వారానే రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాల్లో లేక 41 నుంచి మనము గమనించినట్లయితే, ఆ ఇద్దరు దొంగలు వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ, మరి వారిద్దరూ కూడా మరి యేసు ప్రభువును మొట్టమొదటిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ తరువాత ఆ ఇద్దరిలో ఒకడు పశ్చాత్తాపడి ఆ సిలువలో పలికినటువంటి మాటలు, యేసు ప్రభు సిలువలో 7 మాటలు పలికామని సాంప్రదాయకంగా మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఈ సిలువలో ఆ దొంగ కూడా, పశ్చాత్తాపడినటువంటి ఆ దొంగ కూడా 7 మాటలు పలికాడు. ఏమిటా 7 మాటలు అంటే జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 23:40లో, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు. రెండవ వాడు అతన్ని గద్దించి, ఆ మొదటి వాడిని గద్దించి, యేసు ప్రభువును తృణీకరించినటువంటి వాడు అతడు ఏమన్నాడు అని అంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగు, నిన్ను చూచి మేము కూడా నమ్ముకుంటాము అని పరిహాసం చేశాడు. ఇంకా అనేక మంది అలాగ పరిహాసం చేశాడు. ఇప్పుడు అతన్ని చూచి ఈ రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. ప్రియులారా, గమనించాల్సింది ఏంటంటే, మనము పాపములో పుట్టాము, పాపములోనే జీవిస్తున్నాము, పాపంలోనే పెరిగి పాపంలోనే మరణిస్తున్నాం. మనము అదే శిక్షావిధికి పాత్రులం. దేవుడు తన కృప చేత మనలను రక్షించకపోతే మనం నశించి నరకానికి పోవాలి. కనుక మనమంతా కూడా అదే శిక్షావిధిలో ఉన్నాము. మనం ఈనాడు రక్షించబడ్డాము అని అంటే అది దేవుని యొక్క కృప. కనుక అతను పలికినటువంటి మొదటి మాట ఏంటంటే, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు. రెండవ మాట ఏమంటున్నాడంటే, నీవు దేవునికి భయపడవా? ప్రియులారా, మనుషులకు భయపడకపోయినా దేవునికి భయపడాలి. దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి క్రైస్తవులు, మరి మందిరానికి వచ్చేటువంటి క్రైస్తవులు, పాటలు పాడేటువంటి క్రైస్తవులు కొన్ని పర్యాయాలు మనం చేసేటువంటి కార్యాలు ఎలాగుంటాయి అంటే, దేవుడు లేనట్టుగా మనం చేస్తాం. దేవునికి భయపడాలి. ఇంకా ఆ వ్యక్తి ఏమంటున్నాడు అని అంటే, ఆ సిలువలో ఆ దొంగ 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే అని 41వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మనకైతే ఈ సిలువలో వేలాటం అనేటువంటిది న్యాయమే అంటూ ఉన్నాడు. ఆ 41వ వచనంలోనే,
ఈయన ఏ తప్పిదమును చేయలేదు. యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? దేవుని వాక్యములో ఉంది, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు, పాపమును ఎరుగడు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. పిలాతు ఒప్పుకున్నాడు, ఆయన భార్య ఒప్పుకున్నది, మరి యేసు ప్రభును సిలువ వేసినటువంటి ఆ శతాధిపతి ఒప్పుకున్నాడు, మరి సృష్టి యావత్తు కూడా సాక్ష్యం ఇచ్చింది, ఆయన ఏ తప్పిదము చేయలేదు. మరి ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడు అని అంటే మనందరికీ తెలిసినటువంటి సత్యము, ఆయన మన పాపములకు మరి ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకని 42వ వచనములో ఈ యొక్క దొంగ ఏమంటూ ఉన్నాడు అని అంటే, యేసు అని కేకలు వేస్తూ ఉన్నాడు. యేసు అని యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ 42వ వచనములో ఏమంటూ ఉన్నాడంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు. చూడండి ప్రియులారా, దేవుని కృప ఎంత అద్భుతమైనటువంటిదో. మరి అంతకు ముందు ఉన్నటువంటి దొంగతో పాటు అతడు ప్రభువును దూషించాడు. అయితే ఈ సిలువ మీద వ్రేలాడుతూ మరి జరిగినటువంటి ఆ సంభవాలన్నీ, లేక జరుగుతూ ఉన్నటువంటి ఆ సంభవాలన్నీ గమనిస్తున్నటువంటి అతనికి ఆత్మీయమైనటువంటి వెలిగింపు దేవుని కృప చేత అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు రాజని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యమని, నీవు నీ రాజ్యములోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని యేసు ప్రభువుకు మనవి చేశాడు. లేక యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, రిపెంటెంట్ సిన్నర్. కనుక గుడ్ ఫ్రైడేను మనం ఆచరించడం కాదు ముఖ్యము. ఒకవేళ ప్రభువును నమ్మకుండా ఉంటే మరి ఈ రిపెంటెంట్ సిన్నర్ లాగా, పశ్చాత్తాపడినటువంటి ఈ దొంగలాగా మనము మన హృదయాన్ని తెరచి యేసు అని ఆయన్ను సంబోధిస్తున్నామా, ఆయన రాజని గ్రహించామా, ఆయన రక్షకుడని గ్రహించామా, ఆయన మెస్సియా అని గ్రహించామా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు ఏమన్నాడు అని అంటే, ఎప్పుడో నేను నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవటం కాదు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని ప్రభు చెప్పాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. అతడు మరి పశ్చాత్తాపడిన వెంటనే, ఇదిగో నేడే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. పరదేశం అని అంటే పరలోక రాజ్యం. కనుక పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనస్సును మార్చుకోవాలి. యేసు ప్రభువును రక్షకునిగా, ప్రభువుగా, రాజుగా అంగీకరించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. కనుక ఆ సిలువలో ఈ యొక్క దొంగ రెండవ వాణ్ణి గద్దించి పలికినటువంటి ఈ 7 మాటలు అతనిలో కలిగినటువంటి ఆ యొక్క మారు మనస్సును, లేక మార్పును, వచ్చినటువంటి మార్పును మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక ఈనాడు దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, పాటలను విన్నప్పుడు మనస్సు మార్చుకొని యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకొని రక్షించబడితే పరలోక రాజ్యములో చేరేదానికి అర్హుడవైతావు. అలాంటి నిశ్చయత, నమ్మకము లేకుండా ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా కూడా ప్రయోజనం ఏమీ లేదని తెలియపరుస్తూ, నమ్మని వారు నమ్మాలని, నమ్మిన వారు ప్రభువును స్తుతిస్తూ, ఇదిగో ప్రభు ఆయన రక్షణ కార్యాన్ని, కృపా కార్యాన్ని నా జీవితంలో చేశాడని సాక్ష్యమిస్తూ ఇతరులతో పంచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.